ఆదివారం రోజండి ఉత్తరేణి మొక్క వేరుతో ఇలా చేస్తే, ఈ చిన్న పరిహారం చేస్తే చాలు లక్షల కోట్లు వస్తాయి. మీ ఇల్లు బంగారంతో నిండిపోతుందని పండితులు అంటున్నారు. ఏమిటంటే మన సాంప్రదాయాల్లో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత అయితే ఇవ్వబడింది. అలాంటి మొక్కల్లో ఉత్తరేణి కూడా ఒకటి. ఈ ఉత్తరేణి మొక్కనండి మన పెద్దలు ఎప్పుడు కూడా సాధారణ మొక్కగా అయితే చూడలేదన్నమాట. చాలా అంటే చాలా అద్భుతమైన మొక్కనే చెప్పాలి. దీనికి ఆధ్యాత్మికంగా, సాంప్రదాయపరంగా ఎంతో ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు. రేపు ఉత్తరేణి మొక్క వేరుతో చేసి చిన్న పరిహారం గురించి మన పూర్వీకులు చెప్పిన రహస్యాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోవచ్చు అని కూడా పండితులు అంటున్నారు. ఏంటంటే చాలామంది జీవితంలో డబ్బు, ఐశ్వర్యం, విజయం అనేవి కొంతమంది ఏమనుకుంటారంటే అదృష్టవంతులకే వస్తాయని భావిస్తారు. కోట్లు సంపాదించడం, విలాసవంతమైన జీవితం గడపటం, బంగారం వంటి సంపదను కూడబెట్టుకోవటం అందరికీ సాధ్యం కాదండి. అది పుట్టుకతో ఉండాలి, అదృష్టవంతులు అనుకుంటారు. కానీ నిజంగా చూస్తేనండి ప్రపంచంలో ఈ గొప్ప సంపద అయినా మొదట ఒక చిన్న ఆలోచనతోనే ప్రారంభమైంది. ఈ రోజున కోట్లాది రూపాయల సంపద కలిగిన వ్యక్తులు కూడా ఒకప్పుడు సాధారణ జీవితం గడిపిన వారే. వారిని ప్రత్యేకంగా నిలబెట్టింది అదృష్టం మాత్రమే కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే తెలివితేటలు, అవకాశాలను గుర్తించే దృష్టి, నిరంతరం శ్రమ. ఇందుకే మన పెద్దలు సంపదను ఆకర్షించాలంటే ముందు మన ఆలోచనలు సంపన్నంగా మారాలని చెప్పేవారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కొన్ని సాంప్రదాయ ఆచారాల్లో మనలో ఉన్న నిస్పృహలను తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని పెంచి లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించే శక్తిని కలిగిస్తాయని కూడా పండితులు చెప్తున్నారు. అలాంటి ప్రత్యేకమైన పరిహారాల్లో ఇక ప్రత్యేకమైన ఆచారాల్లో ఉత్తరేణి మొక్క అన్నమాట వేరుకి ఒక విశిష్టమైన స్థానం అయితే ఉంది. ముఖ్యంగా ఈ ఆదివారం వచ్చేసి చిన్న పరిహారం గురించి ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయాలు పాటించే కుటుంబాల్లో ఎంతో భక్తితో చెప్పుకుంటారని కూడా పండితులు అంటున్నారు. ఈ ఉత్తరేణి మొక్క ఏమిటంటేనండి శుభప్రదమైనదిగా, ప్రతికూల శక్తులను తొలగించేదిగా భావిస్తారు. ముఖ్యంగా ఆదివారం రోజున ఈ మొక్కకు సంబంధించిన కొన్ని ఆచారాలను పాటించడం వల్ల ఇంట్లో సానుకూలత పెరుగుతుందని పండితులు చెప్తున్నారు. డబ్బు, సంపద, ఐశ్వర్యం వంటి విషయాలు ప్రతి మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అందుకే ఏంటంటే మొత్తం కూడా చేసేవారు తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి, కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొనాలని వివిధ పూజలు, వ్రతాలు, పరిహారాలు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. ఈ నైవేద్యంలోనే ఉత్తరేణి మొక్క వేరుతో చేసే ఈ చిన్న పరిహారం గురించి అనేక ప్రాంతాల్లో అయితే విశేషంగా చేస్తారు. దీన్ని చేసిన వెంటనే ఏమిటంటేనండి మనకి ఉన్న సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయని కూడా పండితులు అంటున్నారు. కొన్ని కొన్ని మొక్కలకి అంత అద్భుతమైన పవర్ అనేది కలిగి ఉంటుందన్నమాట. ఉత్తరేణి మొక్కను పురాతన కాలం నుంచి పవిత్రమైనదిగా పరిగణించారు. కొన్ని శాస్త్రాల్లో దీన్ని దుష్ట ప్రభావాలను తొలగించే మొక్కగా పేర్కొన్నారు. అందువల్లే ఇంటి వద్ద లేదా పూజా స్థలంలో ఉత్తరేణి భాగాలను ఉంచడం ద్వారా శుభశక్తులు ఆకర్షితమవుతాయని కూడా కొంతమంది నమ్మకం అన్నమాట. ముఖ్యంగా సూర్యుడికి సంబంధించిన ఆదివారం రోజున ఈ మొక్కకు సంబంధించిన పూజలు చేయటం వల్ల సూర్య అనుగ్రహం లభిస్తుందని కూడా పండితులు అంటున్నారు. మన జీవితంలో ఐశ్వర్యం అనేది కేవలం డబ్బు మాత్రమే కాదు, ఆరోగ్యం, కుటుంబ ఆనందం, మానసిక ప్రశాంతత, మంచి అవకాశాలు కూడా నిజమైన సంపదలో భాగమే. అందుకే సాంప్రదాయ పరిహారాలను చేసే సమయంలో కేవలం ధనలాభం కోసం మాత్రమే కాకుండా సమగ్ర శ్రేయస్సు కోసం ప్రార్థించడం మంచిదని కూడా పండితులు చెప్తున్నారన్నమాట. అయితే ఈ ఉత్తరేణి మొక్క గురించి అండి మన పెద్దలు చెప్పిన ఒక రహస్యమైన, ఆశ్చర్యకరమైన రహస్యం అయితే ఉంది. ఏంటంటే ఈ మొక్కని సాధారణ కలుపు మొక్కగా చూస్తారు చాలామంది ఇప్పటికీ కొంతమంది. అయితే అలా చూసినప్పటికీ పురాతన సంప్రదాయాల్లో దీనికి ప్రత్యేకమైన స్థానం ఉందని కూడా చెప్పవచ్చు. మనం రేపు ఈ పరిహారాన్ని కనుక చేశామే అనుకోండి మన జీవితంలో మంచి పురోగతిని సాధించవచ్చు. అంతేకాదు ఆర్థిక విషయాల్లో స్పష్టత, పనులపై దృష్టి, అవకాశాలను గుర్తించే తెలివి కూడా పెరుగుతుందని పండితులు చెప్తున్నారు. రేపు ఆదివారం రోజు కనుక మీరు ఉత్తరేణి మొక్క వేరుతో ఇలా చేస్తే చాలు. ఇది ఒక రాత్రిలో కోట్లు తెచ్చిపెడుతుందని కాదు, కానీ కోట్లు సంపాదించే దారిలో నడిపించే తెలివితేటలు వస్తాయి. సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి, అవకాశాలను గుర్తించే దృష్టి, అదృష్టం కలిసి వచ్చే పరిస్థితులను ఆకర్షిస్తుందని పండితులు అంటున్నారు. జీవితంలోనండి మనం డబ్బు సంపాదించాలి అంటే ముందుగా మన ఆలోచనలు మారాలి, తర్వాత అవకాశాలు రావాలి, తర్వాత మనం పడే కష్టం ఫలించాలి. ఈ 3 అంశాలు కలిసి వచ్చేలా సానుకూల శక్తిని పెంచే ఆచారంగా ఉత్తరేణి వేరుకు ప్రత్యేక స్థానం ఉందని పండితులు అంటున్నారన్నమాట.
చాలామంది అంటూ ఉంటారు కోట్లు సంపాదించి బంగారం తిల్లు నింపుకోవాలని ఎవరికైనా ఉంటుందండి. కానీ అందరికీ సాధ్యం కాదు కదా! అది ఎవరో కొంతమంది అదృష్టవంతులకి పుట్టుకతో దేవుడు అలా రాశాడు. అలా వాళ్ళకి వెళ్ళిపోతుంది గానీ మనకెంత కష్టపడ్డా కాదు కదా అంటారు. ఈ ఆలోచన అనేది సరైంది కాదండి. జీవితంలో గొప్ప విజయాలు సాధించిన వారందరూ కూడా ఒకప్పుడు సాధారణ స్థితి నుంచే ప్రారంభించారు. సరైన ఆలోచన, సరైన ప్రణాళిక, నిరంతర శ్రమ, అవకాశాలను గుర్తించే తెలివితేటలు ఉంటే ఎవరైనా తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చని కూడా పండితులు అంటున్నారు. అయితే మన సాంప్రదాయాల్లో చెప్పబడిన ఈ కొన్ని ఆధ్యాత్మిక ఆచారాలు, పరిహారాలు అనేవి మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, సానుకూల ఆలోచనని బలపరచడానికి, లక్ష్యాలపై దృష్టిని కేంద్రీకరించడానికి సహాయపడతాయని కూడా పండితులు చెప్తున్నారనమాట. అదృష్టం అనేది కేవలం ఎదురు చూసే వారికి కాదండి, ప్రయత్నించే వారికి ఎక్కువగా తోడవుతుంది. శ్రమకు విశ్వాసం ఎంత ఎక్కువైతే అవకాశాలు కనిపించడం అనేవి మొదలవుతాయి అన్నమాట. అవకాశాలు కనిపిస్తే పురోగతి అనేది ప్రారంభమవుతుందని కూడా పండితులు అంటున్నారనమాట. కాబట్టి ఇలాంటి ఆచారాలు అనేవి చేస్తే మనకు అవకాశాలు అనేవి కూడా నేరుగా కనిపిస్తాయి. ఈ ఉత్తరేణి మొక్క వేరుతో చేసే చిన్న పరిహారం కూడా అలాంటి సాంప్రదాయ విశ్వాసాల్లో ఒకటిగా చెప్పబడుతుందని కూడా పండితులు అంటున్నారు. జీవితంలోనండి ఎవరైతే ఆర్థికంగా ఎదగాలి, కుటుంబంలో ఐశ్వర్యం పెరగాలి, అదృష్టం కలిసి రావాలి, మనసులో సానుకూల శక్తులు పెరగాలని కోరుకుంటారో వారు ఈ ఆచారాన్ని భక్తి విశ్వాసాలతో పాటించేవారని, వారు అనుకున్న జీవితాన్ని వారు పొందేవారని కూడా పండితులు చెప్తున్నారనమాట. ఈ చిన్న పరిహారం గురించి మీరు విన్న వెంటనే అన్నమాట మీకు అనిపిస్తుంది, ఒక సందేహం వస్తుంది. ఏంటి చిన్న వేరుముక్కతో లేదా ఒక చిన్న పరిహారంతో జీవితంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎలా మారిపోతాయి అనుకోవచ్చు. ఈ ప్రశ్న రావటం చాలా సహజం, కానీ ఇక్కడ చాలామంది అర్థం చేసుకొని ఒక విషయం అయితే ఉంది. మన జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం ముందుగా మన ఆలోచనలలోనే పుడుతుంది. డబ్బు సమస్య అయినా, వ్యాపార సమస్య అయినా, ఉద్యోగ సమస్య అయినా దానికి మార్గం చూపేది మన తెలివితేటలే. సరైన సమయంలో సరైన ఆలోచన రావటం వల్ల చాలామంది జీవితాలు మారిపోయాయి. ఏంటంటే మనకి పూర్వకాలం నుంచి ఇలాంటి ఆధ్యాత్మిక ఆచారాల వెనుక ఉన్న భావం కూడా ఇదే. ఒక వ్యక్తి భక్తితో, ఏకాగ్రతతో ఒక ఆచారాన్ని చేసినప్పుడు వారి మనసు లక్ష్యాలపై ఎక్కువగా కేంద్రీకృతం అవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటే కొత్త ఆలోచనలు వస్తాయి. కొత్త ఆలోచనలు వస్తే కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఈ అవకాశాలు కనిపించినప్పుడు ఆటోమేటిక్గా ఆర్థిక పురోగతికి దారులు అనేవి తెరుచుకుంటాయి అన్నమాట. అందుకనేనండి మీరు ఈ పరిహారం చేస్తే కనుక డబ్బుకు సంపాదించే తెలివి, డబ్బును నిలబెట్టుకునే వివేకం, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది అని సాంప్రదాయ విశ్వాసాలు చెప్తున్నాయని పండితులు అంటున్నారు. ఇదే ఈ పరిహారం వెనుక ఉన్న అసలు లాజిక్ అని చాలామంది పెద్దలు వివరించారనమాట. ఒక్కసారి ఆలోచించండి. ఒక మంచి ఆలోచన మీకు ₹1,00,000 సంపాదించి పెట్టగలదు. ఒక సరైన నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఒక గొప్ప అవకాశం మీరు సాధారణ స్థితి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలదు. కాబట్టి సంపదకు మొదటి అడుగు డబ్బు కాదు, ఆలోచనే. ఆ ఆలోచనను మేల్కొల్పే శక్తి ఉందని నమ్మి మన పూర్వీకులండి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను తరతరాలుగా కొనసాగించారు. ఉత్తరేణి వేరుతో చేసే ఈ ఆచారం కూడా అలాంటి విశ్వాసాల్లో ఒకటిగా చెప్పబడుతుందని కూడా పండితులు అంటున్నారు. ఇప్పుడు చాలామందికి అయితే ఒక ప్రశ్న వస్తుంది, ఒక మొక్క వేరు, ఒక ఆకు, ఒక పువ్వు లేదా ఒక చిన్న పరిహారం అనేది మన జీవితంలో ఎలా ప్రభావం చూపగలదు అని. అదేమిటో తెలుసుకునే ముందు మీరు వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకంటే ముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ. అయితే ఒక పువ్వు లేదా ఒక చిన్న పరిహారం అనేది మన జీవితంలో ఎలా ప్రభావం చూపిస్తుందండి, ఇది నిజంగా పనిచేస్తుందా అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా అండి మనం ప్రకృతి గురించి కొంచెం అర్థం చేసుకోవాలి. ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని అంటే ఒకదానితో ఒకటి ఏదో ఒక విధంగా అన్నమాట అనుసంధానమై ఉంటుంది. మనకు కనిపించే చెట్లు, మొక్కలు, నదులు, గాలి, భూమి మాత్రమే కాదు, మన శరీరం, మన ఆలోచనలు, మన భావోద్వేగాలు కూడా ప్రకృతితో నిరంతరం సంబంధం కలిగి ఉంటాయి. కొన్ని సంబంధాలు అనేవి మనకి స్పష్టంగా అర్థమవుతాయి, కొన్ని మాత్రం మన కంటికి కనిపించవు, కానీ వాటి ప్రభావం మాత్రం ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, ఒక చిన్న విత్తనం వేలాది పండ్లు ఇచ్చే చెట్టుగా మారుతుంది. ఒక చిన్న నీటి చుక్క జీవనాన్ని కాపాడుతుంది. ఒక చిన్న ఔషధ మొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రకృతిలోని ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంది. అందుకే మన పూర్వీకులు ప్రకృతిని కేవలం వనరులుగా కాకుండా ఒక జీవశక్తిగా చూశారు. వారు గమనించిన అనుభవాలు, పరిశీలనలు, సాంప్రదాయ జ్ఞానాన్ని తరతరాలకు అందించడానికి ప్రత్యేకంగా కొన్ని రోజులండి తిథులు, నక్షత్రాలు, ఆచారాలు, పరిహారాల రూపంలో చెప్పారు. ఈరోజు ఇలా చేయండి, ఈ సమయంలో ఇలా ప్రార్థించండి, ఈ మొక్కని ఉపయోగించండి అని చెప్పటం వెనుక ఉద్దేశం
ప్రజలు ప్రకృతితో, భక్తితో, ఏకాగ్రతతో అనుసంధానం కావటమే ఇక్కడ అసలు రహస్యం. పరిహారం వస్తువుల్లో మాత్రమే కాదు, ఈ పరిహారం చేసే సమయంలో మనలో కలిగే విశ్వాసం, ఏకాగ్రత, సానుకూల ఆలోచనలు, లక్ష్యాలపై దృష్టి కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చెప్పాలని పండితులు అంటున్నారు. మన మనసు అనేది స్థిరంగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు వచ్చి ఇక వచ్చినప్పుడు ఏమవుతుంది, మంచి ఆలోచనలు, మంచి నిర్ణయాలు తీసుకుంటాం. మన నిర్ణయాలు జీవితాన్ని మార్చే అవకాశాలుగా మారతాయన్నమాట. అందుకనే మన పూర్వీకులు ప్రకృతిని గౌరవించు, సాంప్రదాయాల్ని పాటించు, విశ్వాసంతో ఆచరించు అని చెప్పేవారు. ఎందుకంటే ప్రకృతిలోని ప్రతి అంశం మనకి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తుందని వారు నమ్మారు. అది కూడా నిజమనే చెప్పాలి. ఉత్తరేణి మొక్క వేరుతో చేసే ఈ పరిహారం కూడా ఇలాంటి సాంప్రదాయ జ్ఞానంలో ఒక భాగంగా చెప్పబడుతుందన్నమాట. మరి దీన్ని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, దీని వెనుకున్న ఉద్దేశం ఏంటనేది పూర్తిగా తెలుసుకుందాం అన్నమాట. అయితే ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన ప్రశ్న కూడా వస్తుంది మీకు అంతలోనే. ఎన్నో మొక్కలు ఉండగా ఉత్తరేణి మొక్కతోనే ఎందుకు ఆదివారం రోజు చేయాలి, ఎన్నో రోజులు ఉండగా ఆదివారం రోజున ఎందుకు చేయాలి అని చెప్పి రావచ్చు అనమాట. మన సాంప్రదాయాల్లో ప్రతిరోజుకి ఒక ప్రత్యేక శక్తి, ఒక గ్రహానికి, ఒక ఆధ్యాత్మిక భావనకి అనుసంధానం చేశారు. ఆదివారం రోజు సూర్య భగవానుడికి సంబంధించిన రోజుగా భావిస్తారు. సూర్యుడు కేవలం ఒక గ్రహం మాత్రమే కాదు, జీవశక్తికి, ఆత్మవిశ్వాసానికి, నాయకత్వానికి, స్పష్టమైన ఆలోచనలకు ప్రతీకగా కూడా పరిగణించబడతాడు. అందుకే ఆదివారం రోజున చేసే పూజలు, ఆచారాలు అనేవి మనలో ధైర్యాన్ని, నిర్ణయ శక్తిని, ముందుకు సాగాలనే ఉత్సాహాన్ని పెంచుతాయని పండితులు చెప్తున్నారు. అదే సమయంలో ఉత్తరేణి మొక్క కూడా సాధారణ మొక్కగా చూడలేదు. ఇది కూడా అండి ప్రతికూలతలను తొలగించి సానుకూలతను పెంచే మొక్కగా భావించారు. అందుకే కొన్ని పూజలు, హోమాలు, ఆధ్యాత్మిక ఆచారాల్లో ఉత్తరేణి మొక్కకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారన్నమాట. సూర్యుడి శక్తికి ప్రతీకగా భావించే ఆదివారం రోజున ప్రకృతిలో ప్రత్యేక స్థానం కలిగిన ఉత్తరేణి మొక్కను ఉపయోగించి చేసే ఈ పరిహారం అనేది మనలో అలసత్వాన్ని తొలగించి లక్ష్యాలపై దృష్టిని పెంచి ఆర్థిక విషయాల్లో స్పష్టమైన ఆలోచనలను కలిగించేందుకు సహాయపడుతుందని చెప్తారన్నమాట. అందుకనే మన పూర్వీకులు ఉత్తరేణి మొక్కను ఆదివారం రోజును కలిపి కొన్ని ప్రత్యేక ఆచారాలను సూచించారు. ప్రకృతి శక్తి, విశ్వాసం, ఏకాగ్రత, శ్రమ ఈ 4 కలిసినప్పుడండి మనిషి జీవితంలో గొప్ప మార్పులు వస్తాయన్నమాట. ఇక మీరు అద్భుతాలనే చేసుకోగలుగుతారు. అదే ఉత్తరేణి మొక్కకు ఆదివారానికి మధ్య ఉన్న సంబంధం అని కూడా పండితులు చెప్తున్నారనమాట. అయితే ఈ ఉత్తరేణి మొక్క అనేది ఎలా సహాయపడుతుంది మనిషికి అంటే కనుక, ప్రకృతిలో ప్రతి మొక్క ఒక ప్రత్యేక గుణాన్ని కలిగి ఉంటుంది కదా. కొన్ని మొక్కలు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి, కొన్ని వాతావరణాన్ని శుభ్రపరుస్తాయి, మరికొన్ని ఆధ్యాత్మిక ఆచారాల్లో ఉపయోగించబడతాయి అన్నమాట. ఏంటంటే ఒక వ్యక్తి భక్తితో, విశ్వాసంతో, ఏకాగ్రతతో ఒక ఆచారాన్ని చేస్తే ఆ ప్రక్రియలో అతని మనసుపై, లక్ష్యంపై కేంద్రీకృతమవుతుంది. ప్రకృతితో అనుసంధానం పెరుగుతుంది, మనసులో ఉన్న గందరగోళం తగ్గి ఆలోచనలు స్పష్టంగా మారుతాయన్నమాట. అంటే ఏంటంటేనండి, ఈ మొక్క అనేది మాయలు చేయదన్నమాట. ఈ మొక్క ఒక పవిత్రమైన ప్రతీకగా ఉపయోగించి మనలో సానుకూల ఆలోచనను మేలుకొల్పుతుంది. ఎందుకంటే ఒక మంచి ఆలోచనే కదా కొత్త వ్యాపారానికి కారణం కావచ్చు. ఒక సరైన నిర్ణయమే జీవితాన్ని మార్చగలదన్నమాట. ఒక గొప్ప అవకాశం అన్నమాట, మన భవిష్యత్తుని పూర్తిగా మార్చగలదు. కాబట్టి ఉత్తరేణి మొక్కని కేవలం ఒక మొక్కగా కాకుండా ప్రకృతి శక్తిని గుర్తు చేసే ఒక ఆధ్యాత్మిక ప్రతీకగా మన పెద్దలు చూశారనమాట. ఈ మొక్కతో చేసే ఆచారం ద్వారా అండి మనలో విశ్వాసం, ఏకాగ్రత, సానుకూలత పెరిగితే అదే మన జీవితంలో మంచి ఫలితాలకు దారితీస్తుందని కూడా వారు భావించారని పండితులు అంటున్నారు. ఉత్తరేణి మొక్కతోనండి మనం కనుక పరిహారం చేసామనుకోండి, రేపు మంచి ఫలితాలను అయితే పొందుతాం. అంతేకాదు మంచి మార్పులను అయితే చూడగలుగుతామని కూడా పండితులు చెప్తున్నారు. ఈ మొక్కతో పరిహారం చేయటం వల్ల అండి డబ్బుకు సంబంధించిన ఎటువంటి అంటే ఆర్థిక ఇబ్బందులు ఎవి ఉన్నా కూడా వాటి నుంచి బయటపడే అవకాశాలు అనేవి మనకి స్పష్టంగా కనిపిస్తాయి. దాంతో మనకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అని కూడా పండితులు చెప్తున్నారు. ఏమిటంటేనండి, ఈ ఒక్క విషయంలోనే కాదు, మనకి చాలా మటుకు ఎవరైనా సరే ఏదైనా పనిచేస్తుందంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది నరదృష్టి, నరఘోష, చెడు దృష్టి అని. అలాంటి దృష్టి దోషాలన్నిటి నుంచి కూడా అండి మనం చక్కగా బయటపడవచ్చు అనమాట. ఈ ఉత్తరేణి మొక్క వేరుతో కనుక రేపు మనం పరిహారం చేస్తే, దానికి తోడు రేపు ఆదివారం రోజు చేసామనుకోండి, ఇక ఇలాంటి వాటికి తిరుగుండదు అని కూడా పండితులు చెప్తున్నారు. ఈ విధంగా రేపు మనం ఈ పరిహారం చేయటం ద్వారా మనకి నిలిచిపోయిన పనులన్నీ ముందుకు కదులుతాయి, ఆగిపోయిన సంపదను కూడా మొదలవుతుంది. అంతేకాదు మనకి దేవుడి యొక్క అనుగ్రహంతో పాటు ఇక ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా మనకి తప్పకుండా కలుగుతుంది రేపు ఆదివారం రోజున మనం కనుక ఈ మొక్కతో పరిహారం చేస్తే అని చెప్పి పండితులు అంటున్నారు.
ఈ ఉత్తరేణి మొక్కండి ఎక్కడైనా బయట దొరుకుతుంది. పల్లెటూర్లలో అయితే చాలా చక్కగా ఎక్కడ పడితే అక్కడే మనకి దొరుకుతుందనమాట. అంతేకాదు ఈ ఉత్తరేణి మొక్క ఏమిటంటేనండి నీళ్లు పొయ్యకుండానే పెరుగుతుంది. అంత అద్భుతమైన మొక్క అనమాట. నీళ్ళ అవసరం కూడా లేకుండా పెరిగే మొక్క ఇది అని కూడా చెప్పవచ్చు. ఇలాంటి మొక్కతో కనుక మనం ఇలా రేపు పరిహారం చేస్తే కనుక మనకున్న డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు. అంతేకాదండి పౌర్ణమి రోజునంట ఉదయం ఉత్తరేణి మొక్క మూలానికంట పంచోపచార పూజ చేయడం ఉత్తమ ఫలితం ఉంటుంది. ఇలా చేస్తేనంటండి జీవితంలో అతిపెద్ద సమస్యల నుంచి కూడా త్వరగా బయటపడతారని పండితులు అంటున్నారు. అంతేకాదు మనం వినాయక చవితికి వాడే పత్రిలో కూడా ఈ ఉత్తరేణిని ఉపయోగిస్తుంటారనమాట. అంతేకాదండి జ్యోతిష్యంలో దీనికి ప్రాధాన్యత చాలా ఉంది. ఉత్తరేణికి ఔషధ గుణాలు మాత్రమే కాకుండా యజ్ఞ పూజలకు అవసరమైన మొక్క అని కూడా చెప్పవచ్చు. దీని పేరునండి మణికట్టు లేదా చేతిపై తాయెత్తు రూపంలో కట్టుకుంటే జీవితంలోని అతిపెద్ద సమస్యల నుంచి కూడా త్వరగా బయటపడతారని కూడా పండితులు అంటున్నారు. ఈ తెల్లటి ఉత్తరేణి మొక్కలు ఇంట్లో ఉంటేనండి ఆనందం శ్రేయస్సు వృద్ధి చెందుతాయట. చెడు దృష్టి నుంచి ఈ ఉత్తరేణి మొక్క వేర్లను కాపాడుతుందట మనని. అయితే ఈ ఉత్తరేణి మొక్క వేర్లనంట పూజించి కుడి చేతికి ధరించాలంట చెడు దృష్టి నుంచి మనం బయటపడాలి అంటే కనుక. ఇక ఉత్తరేణి చెట్టు వేరునండి శుభముహూర్తంలో ఇంట్లో సురక్షితమైన స్థలంలో పెడితే ఆహారం ధనప్రాప్తి కలుగుతుంది, జీవితంలో లోటు ఉండదు అని కూడా పండితులు చెప్తున్నారు. అంతేకాదు ఇక ఉబ్బసం దగ్గుతో ఇబ్బంది పడుతున్నప్పుడంట ఉత్తరేణి చెట్టు ఎండిన ఆకుల్ని నిప్పుల పైన కాల్చి ఆ పొగను పీలిస్తే దగ్గు ఆయాసం తగ్గుతాయట. అలా అని కూడా వైద్య శాస్త్రంలో చెప్పబడింది. కాకపోతే వైద్యుల్ని సంప్రదించి మాత్రమే ఇలాంటి పనులు చేయండి, అంతేకాని ఎవరిని సంప్రదించకుండా చేయకండి. ఈ ఉత్తరేణి మొక్కతో మనం చేసే పరిహారం వల్ల అండి ఎవరైతే బిజినెస్లో నష్టాలు వస్తున్నాయండి ఎంత చేసినా మాకు కలిసి రావట్లేదని బాధపడుతున్నారో అలాంటి వారికి కూడా వారి బిజినెస్ అనే దాంట్లో మంచి గ్రోత్ అయితే కనిపిస్తుంది. వారి బిజినెస్కి వచ్చిన నరదృష్టి నరపీడ అలాంటి చెడు శక్తులు అవన్నీ కూడా పోతాయని పండితులు అంటున్నారు. అయితే ఈ ఉత్తరేణితో మనం పరిహారం చేయాలంటే మనకి చెట్టు అవసరం లేదండి, ఉత్తరేణి యొక్క వేరు చాలన్నమాట. ఈ వేర్లే చాలా శక్తిని కలిగి ఉంటాయి. అసలు చెట్టు మొత్తం అండి ప్రతి ఒక్క భాగం కూడా అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఆ వేర్లండి చాలా మటుకు అతీంద్రియ శక్తుల్ని కలిగి ఉంటాయి అని కూడా పండితులు అంటున్నారు. కాబట్టి ఈ ఉత్తరేణి వేర్లతోనండి చాలా అంటే చాలా పరిహారాలు ఉన్నాయని కూడా పండితులు అంటున్నారు. ఈ ఉత్తరేణి వేరేంటంటేనండి నరదృష్టిని చెడు దృష్టిని అన్నిటిని తొలగించుడే కాదు, జనాల యొక్క ఏడుపు భయంకరమైన సమస్యలు ఉండి ఇక అందులో నుంచి మేము బయటికి రాలేము ఇక ఇంతేనేమో జీవితం అనుకున్న వారు ఈ ఉత్తరేణి వేరుతో పరిహారాలని చేసి ఎన్నో అద్భుతాలనే చూశారు. వారికి ఉన్న ఆ భయంకరమైన సమస్యల నుంచి కూడా బయటపడ్డారని పండితులు చెప్తున్నారు. ఈ ఉత్తరేణి వేర్లండి మనం పెద్దగా డబ్బు పెట్టి కొనాల్సిన అవసరం కూడా లేదు. అయితే రేపు పరిహారానికి మనకు కావాల్సిన ఉత్తరేణి వేరు కోసం మీరు ఉత్తరేణి చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా చెట్టుకి ఒక చెంబు నీళ్లు పోసి నమస్కారం పెట్టేసుకోండి. ఇలా నమస్కరించుకున్న తర్వాత అండి మీరు సంకల్పం చెప్పుకోవాలి. ఇలా మా అవసరం కోసం తీసుకుంటున్నామమ్మా మాకు సహకరించు తల్లి అని చెప్పి మీరు చక్కగా ఆ తర్వాత ఏం చేస్తారంటేనండి మళ్ళీ నమస్కారం పెట్టుకొని ఆ చెట్టుని మీరు మెల్లగా తీసేయండి. పెద్ద చెట్లు అవసరం లేదండి, చిన్న చెట్లు ఉన్నా సరిపోతుంది. మరీ పెద్ద చెట్లు తీసి పాడు చేసే బదులు చిన్న చెట్లు ఉంటాయి కదా వాటికి తీసుకుంటే సరిపోతుంది అన్నమాట, పీకేస్తే చెట్టుని. అలా చెట్టుని మనం తీసిన తర్వాత అండి వాటి వేర్లని మీరు చక్కగా సగభాగానికి తుంచేసి తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత వేర్లనండి ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా నీళ్లతో మట్టి లేకుండా కడిగేసేయండి. ఇంత చక్కగా ఇంత పసుపు వేసి కడిగినా ఆ నీళ్ళల్లో సరిపోతుంది. తర్వాత ఏం చేస్తారంటేనండి ఒక పసుపు వస్త్రం కానీ ఒక ఎర్రటి వస్త్రం కానీ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఉత్తరేణి వేర్లను అందులో పెట్టాలి. అయితే అవి బయటికి కనిపించకుండా పెట్టాలండి, గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు మనం కొన్ని వస్తువుల్ని కూడా కలపాలన్నమాట. ఈ వేరుతో పాటు అండి ఆ వస్త్రంలో కల్లుప్పు, తర్వాత కొద్దిగా నల్ల ఇంగువ అండి, అలాగే మాన్సి, వీటన్నిటితో పాటు చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ అండి, వీటన్నిటిని కలిపి ఒక పసుపు వస్త్రంలో కానీ ఎర్రటి వస్త్రంలో కానీ పెట్టాలన్నమాట. తర్వాత మూట కట్టేసేయాలి. ఈ మూటను తీసుకొని వెళ్ళండి. మీరు బిజినెస్ చేసేవారైతే మీ బిజినెస్ చేసే స్థలంలో తగిలించుకుంటే మీ బిజినెస్ అనేది బాగా గ్రోత్ ఉంటుందన్నమాట. విపరీతంగా లాభాలు వస్తాయి, కస్టమర్స్ పెరుగుతాయి. ఎవరి చెడు దృష్టి నరదృష్టి అనేది ఇక మీ బిజినెస్ మీద పడదు. అలాగే మన ఇంట్లో పెట్టుకున్నా కూడా ఈ మూటని మన ఇంట్లో ఉండే చెడు దృష్టి నరదృష్టి నెగిటివ్ ఎనర్జీ ఇక అందరి ఏడుపు ఇవన్నీ కూడా అండి అసలు మనకి తగలకుండా పోతాయి.
ఎలాంటి సమస్యలున్నా కూడా తొలగించడానికి ఇది చాలా సహాయపడుతుంది అని కూడా పండితులు అంటున్నారు. ఆగిపోయిన సంపాదన పెరుగుతుంది, ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, ఇంట్లో ప్రశాంతత అనేది వస్తుంది. అంతేకాకుండా లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆకర్షించేటట్టుగా చేస్తుంది. ఇంట్లో అండి ఎలాంటి చెడు దృష్టి, మనం అంటే పడని వారు ఏమైనా చేసే పనులు అవన్నీ కానీ ఏది కూడా మనకి తగలకుండా, మన ఇంట్లోకి రాకుండా బయటికి వెళ్ళిపోతుందని కూడా పండితులు చెప్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటేనండి, ఈ మూట అనేది ఎలాంటి చెడును కూడా మన దరిదాపులోకి రానియకుండా తరిమి కొడుతుంది. లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది ఈ విధంగా చేయటం వల్ల అని పండితులు అంటున్నారు. ఇప్పుడు మనం ఈ మూటలో పెట్టిన ఈ వస్తువులన్నీ కూడా అండి చాలా శక్తివంతమైనవి, చాలా శక్తిని కలిగి ఉంటాయన్నమాట. ఇలా వీటితో మనం గనక పరిహారం చేసామనుకోండి, అద్భుతమైన రిజల్ట్ అయితే మనకి వచ్చి తీరుతాయని కూడా పండితులు అంటున్నారు. అది రేపు ఆదివారం రోజు ఇంకా బాగా పనిచేస్తుంది, చాలా శక్తివంతమైన రోజు అనేది చెప్పాలి ఇలాంటి వాటికని కూడా పండితులు అంటున్నారు.